ఇన్ని ధాన్యాలు, ఇన్ని ఫలపుష్పాలు, ఇన్ని రకాల పంటలు ఉన్నటువంటి దేశం ప్రపంచంలో ఎక్కడా లేదు. ప్రపంచంలో ఏ దేశం చూసినా ఒక పంట పండుతుంది, ఒక పండుగ వస్తుంది, ఒక కాయగూర కనిపిస్తుంది, ఒక ధాన్యం కనిపిస్తుంది. కానీ మన దేశంలో ఎన్ని రకాలైనటువంటి పంటలు పండుతాయి. పూరి జగన్నాథ దేవాలయం ఉంది. శ్రీకృష్ణుడు కొలువుదీరి ఉన్నాడు అక్కడ. ఆ శ్రీకృష్ణుడు కొలువుదీరి ఉన్నటువంటి పూరి జగన్నాథ మందిరంలో ప్రతిరోజు 5 సార్ల నైవేద్యం పెడతారు. నైవేద్యం పెట్టిన ప్రతిసారి బియ్యముతో, ధాన్యముతో వండినటువంటి అన్నాన్ని పెడతారు. అలా సంవత్సరంలో 365 రోజులు, రోజు 5 సార్లు చొప్పున 365 సార్లు నైవేద్యం పెడతారు. ఒకసారి వండినటువంటి బియ్యము వెరైటీని వండకుండా మరొకసారి వండుతారు. అంటే భారతదేశంలో 1800-1900 రకాలైనటువంటి బియ్యము పంటలు పండుతున్నాయి. ఇంత గొప్ప దేశం భారతదేశం. 18వ శతాబ్దం వరకు